అది వరకు రోజుల్లో లూబ్రికెంట్స్ అనేవి గుజ్జు పదార్థాలు. ఎవరిని భయపెట్టం. మీకు గుజ్జరిగిపోయింది, మీరు ఎందుకు పనికిరారు, తొందరగా రీప్లేస్మెంట్ చేయించుకోండి అని చెప్పం. మీరు వాళ్ళ వాకింగ్ కెపాసిటీ ఎంతవరకు వాక్ చేయగలరు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ స్టేజ్లో లూబ్రికెంట్స్ ఏం వాడాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. ప్రాపర్గా చెప్తాం. ఎవరిని డిసీవ్ చేయం, ఎవరిని తొందర పెట్టం. కానీ మీ అభిప్రాయాలు మార్చుకోవాలి. ఎక్కడికైనా వెళ్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే రీప్లేస్మెంట్ అంటారేమో, మెడికల్ షాప్లో మందు బిళ్ళ వేసేసుకుందాము, ఈ నొప్పి తగ్గిపోతుంది కదా, ఇప్పుడు దీనికి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు అలా అనుకుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని పాపం కొంచెం హౌస్ వైఫ్స్ వాళ్ళు రావటానికి కూడా చాలా అంటే హెసిటేట్ చేస్తారు. అయ్యో పిల్లలకి ఖర్చు అవుతుందేమో, పాపం ఎందుకులే ఈ టాబ్లెట్ వేసుకుందాము అనుకుంటారు. పిల్లలు కూడా పేరెంట్స్ని తీసుకురావాలి. ఏదో కష్టపడుతున్నారు కదా, ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నారు కదా అని టైం పాస్ చేయొద్దు. మా దగ్గరికి 4th స్టేజ్కి ఆ బియాండ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత లూబ్రికెంట్స్ కూడా పనిచేయవు. నేను చెప్పేది అది, లూబ్రికెంట్స్ కూడా పనిచేయవు. ఇప్పుడు లూబ్రికెంట్స్ చాలా బాగా వచ్చినాయి. రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని, బోస్విలియా అని, టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్, ఎంఎస్ఎం ప్రోడక్ట్స్. అది వరకు గ్లూకోజమిన్, కాండ్రైటిన్ అని 2 ప్రోడక్ట్సే ఉండేవి అనమాట. ఇప్పుడు మంచి లూబ్రికెంట్స్ వచ్చినాయి.